హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ భైరవం, యాక్టెడ్ బై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా భైరవం మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్లేదు. అంటే బేసిక్గా మూవీ యొక్క టెంప్లెట్ కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్లో, కమర్షియల్ ప్యాటర్న్లో అనిపిస్తుంది కానీ సినిమా వెళ్ళిన విధానం చాలా బాగా అనిపిస్తుంది. అంటే కొన్ని సీన్స్లో కొన్ని ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఆ స్టోరీ టెంప్లెట్లో కూడా కొన్ని బేసిక్ మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. సో అది కొంతవరకు బాగానే వర్కౌట్ అయిందనమాట. సో ఆ మాస్ సీన్స్ అన్నిటిని కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా హెల్ప్ చేసింది. కొన్ని సీన్స్లో బీజిఎం చాలా బాగా హెల్ప్ చేసింది సీన్స్ని ఎలివేట్ చేయడానికి. సో ఒక కొన్ని పోర్షన్స్లో మంచి మాస్ వైబ్ అయితే ఉంటుంది. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే సినిమాది ఫస్ట్ 40 మినిట్స్ కూడా చాలా అంటే చాలా రొటీన్గా ఉంటుంది. అసలు ఏముండదు ఫస్ట్ 40 మినిట్స్. జస్ట్ క్యారెక్టర్ల ఇంట్రడక్షను, ఆ తర్వాత ఒక సాంగ్ ఉంటుంది వీళ్ళ ముగ్గురికి, ఆ తర్వాత అంటే క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ అంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సీక్వెన్స్ అనమాట. సో ఆ తర్వాత వీళ్ళ ముగ్గురికి ఒక పాట ఉంటుంది. అది అయ్యిందంటే సరే ఇంకో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వచ్చి మళ్ళీ ఇంకో డ్యూయట్ సాంగ్ ఉంటుంది. ఇలాగ ఒక ఫస్ట్ 40 మినిట్స్ వరకు ఇలాగే సాగదీశారు. ఏం ఉండదు. మేబీ ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ పోనీ అంత అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ఇంపార్టెంటా అంటే అది కూడా లేదు. తర్వాత ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్. సో ఏదో హీరో కాబట్టి ఓ హీరోయిన్ ఉండాలన్నట్టే చేశారు తప్ప అందువల్ల పెద్దగా ఉపయోగం కూడా ఏంటి లేదు యాక్చువల్గా. సో ఇలాగా ఒక 40 మినిట్స్ వరకు ఇబ్బంది పెడుతుంది సినిమా ఫస్ట్ 40 మినిట్స్. బట్ ఆ తర్వాత కథలోకి వెళ్తుంది. మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ సీన్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ స్టోరీ ట్రావెల్ అయిన విధానం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఒక అన్నెసరీ కమర్షియల్ సాంగ్ ఉంటుంది. అదొక్కటి తీసేస్తే సెకండ్ హాఫ్ అంతా కూడా మ్యాక్సిమం గుడ్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో మళ్ళీ సెకండ్ హాఫ్ ఫస్ట్ అంటే సగం కాకుండా తర్వాత సగంలో స్టోరీ మళ్ళీ వేరే టర్న్ తీసుకుంటుంది. సో సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఒక టర్న్, తర్వాత ఒక టర్న్ ఉంటుంది అనమాట. సో ఈ టర్న్స్ అనేవి కొంచెం బాగా అనిపిస్తాయి స్టోరీలో. సో బేసిక్గా స్టోరీ కొంచెం మంచి కమర్షియల్ స్టోరీని. కమర్షియల్ సినిమాల్లో చాలా రకాల స్టోరీస్ ఉంటాయి, చాలా రకాల టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇది కొంచెం మంచి స్టోరీనే. యాక్చువల్గా ఇది రీమేక్ అంట, బట్ ఏ మూవీ అంటే ఏ లాంగ్వేజ్ అనేది ఐడియా లేదు నాకైతే మాత్రం. సో ఇంకా దాన్ని అయితే చాలా వరకు బాగానే హ్యాండిల్ చేశారు. బట్ ఇనీషియల్గా ఏంటంటే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువైపోయి స్టార్టింగ్ 40 మినిట్స్ అసలు ఏం లేదనిపిస్తుంది అనమాట. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. ఇంకా ఆ తర్వాత నుంచి చాలా బాగా వెళ్తూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ప్లేసెస్లో మంచు మనోజ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో ఒక మామిడి తోటలో జరిగే సీన్లో కావచ్చు, లేదంటే క్లైమాక్స్లో కావచ్చు. క్లైమాక్స్లో ఒక 2 నిమిషాల పాటు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆయన యాక్టింగ్ అయితే మాత్రం. అంటే ఇంకా ఐస్లోంచి వాటర్ కూడా వచ్చేస్తాయి. ఇంకా ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఒక 2 మినిట్స్. సో అదంతా బాగా అనిపిస్తుంది. అండ్ బేసిక్గా సినిమాలో ఎవరికైనా ఎక్కువగా పర్ఫార్మెన్స్కి స్కోప్ దొరికిందంటే ఫస్ట్ మనోజ్ గారికి, నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారికి. ఎందుకంటే ఆయనకి బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రాక్ ఉంటుంది అనమాట ఆయనది, ఆ భైరవం ట్రాక్ ఒకటి. సో ఆ టైంలో ఆయన నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే కొన్ని సీన్స్లో అది కొంచెం అన్యాచురల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో అది అంత న్యాచురల్ వైబ్ అయితే రాదు. ఇప్పుడు మనం కాంతారాలో కూడా చూసాం, అది న్యాచురల్ వైబ్ ఉంది. బట్ ఇక్కడ ఎందుకో నాకు కొంచెం అన్యాచురల్ వైబ్ అయితే ఉంది. అది ఎందుకో కొంచెం ఆర్టిఫిషియల్గా అలాగే ఉన్న ఫీలింగ్ వస్తుంది కొన్ని చోట్ల. మళ్ళీ కొన్ని చోట్ల బాగానే ఉంటుంది అది. అంటే కొన్ని ఫ్రేమ్స్లో అలాగా, కొన్ని ఫ్రేమ్స్లో ఇలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది సిచ్యువేషన్.
సో దానివల్ల ఏంటంటే ఆ సీన్స్ బాగున్నా ఆ సీన్స్ సినిమాకి ఎంత బూస్టప్ ఇచ్చినా కూడా ఎక్కడో కొంచెం ఆ పాయింట్ మైండ్లో కదులుతూ ఉంటుంది. అదొకటైతే ఉంది కొంచెం కన్సిడర్ చేయాల్సిన పాయింట్. బట్ ఓవరాల్గా ఆ పర్టికులర్ సీన్స్ అయితే చాలా వరకు హై ఇస్తాయి అండ్ చాలా వరకు బాగుంటాయి కూడా. బేసిక్గా బెల్లంకొండ శ్రీనివాస్ గారు మంచి మాస్ కటౌట్ అని చెప్పి ఈ సినిమాతో యూనో ఒకసారి ప్రూవ్ అయింది. అండ్ మంచు మనోజ్ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అని మరోసారి ప్రూవ్ అయింది. అండ్ నారా రోహిత్ గారికి కూడా ఒక ప్రాపర్ మాస్ లుక్ ఇచ్చి, మాస్ ఎలివేషన్ ఇచ్చి, మాస్ బీజిఎం ఇస్తే డెఫినెట్‌గా ఆయన సైడ్ నుంచి కూడా మంచి కంటెంట్ ఉంటదని చెప్పి ఇందులో ప్రూవ్ చేశారు. సో బేసిక్‌గా డైరెక్టర్ వీళ్ళని చూపించడం మీద బాగా కాన్సంట్రేట్ చేశారు. సో దట్ ఆటోమేటిక్‌గా మాస్ సీన్స్ అన్నీ కూడా కొంచెం బాగా కనెక్ట్ అయ్యాయి కూడా. అండ్ స్టోరీలో కొన్ని బేసిక్ ఏమంటారు సెటప్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వాటికి ఒక ప్రాపర్ పే ఆఫ్స్ ఉంటాయి. సో అవి కూడా బా అనిపించింది. సో ఈ సెటప్స్, పే ఆఫ్స్ పరంగా కావచ్చు, ఆ కమర్షియల్ ప్లాట్ పరంగా కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, అది కూడా ఆఫ్టర్ ఫస్ట్ 40 మినిట్స్ వాటి పరంగా కావచ్చు. అండ్ ఈ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ పరంగా కావచ్చు, అండ్ వీళ్ళ తాలూకా ఆ మాస్ వైబ్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా మెజారిటీ ఆఫ్ ద మూవీ అయితే మాత్రం బాగా వెళ్ళిపోద్ది అనమాట. అది సిచ్యువేషన్. సో ఇటొచ్చి ఫస్ట్ 40 మినిట్స్ మాత్రమే కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది. అండ్ తర్వాత సెకండ్ హాఫ్లో ఒక పాట అండ్ కొంచెం అన్యాచురల్ సీన్స్ అది చెప్పా కదా. సో అది అంటే ఆ ఒక్క దాంట్లోనే ఆ భైరవం ట్రాక్లోనే అక్కడ మళ్ళీ బీజిఎమ్స్ అవి చాలా బాగుండి మనల్ని కొంచెం కనెక్ట్ చేసేస్తే కానీ అది కొంచెం ఏమో మరి నాకు అట్లా అనిపించింది. సో అది సిచ్యువేషన్. బట్ డెఫినెట్గా పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం టూ కూడా అందరూ కూడా. సో ఓవరాల్గా మూవీ అందువల్ల ఏంటంటే పర్లేదు అనిపిస్తుంది అనమాట. సో అది సిచ్యువేషన్. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే అందరూ టూ గుడ్. మెయిన్ అయితే మంచు మనోజ్ గారు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కూడా చాలా బాగా స్కోప్ అయితే దొరికింది. అండ్ నారా రోహిత్ గారు కూడా చాలా బాగా చేశారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు ది బెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్ ఇది ఒక రీమేక్ మూవీ కదా. సో ఇంకా స్క్రీన్ ప్లే అనేది ఇంపార్టెంట్. సో డైరెక్టర్ ఇక్కడికి తగ్గట్టుగా కమర్షియల్ ప్లాట్కి తగ్గట్టుగా ఒక మంచి ప్రాపర్ స్క్రీన్ ప్లేనే పెట్టుకున్నారు. బట్ ఏమంటే ఆ టూ మెనీ ప్రాసెస్ అంటే అది ఎన్ని ప్రాసలు ఉంటాయి తెలుసు సినిమాలో. ఏమో ఎగబడాలి, తెగబడాలి, ఆ తర్వాత ఏమో ఏమో చాలా ఉంటాయి అబ్బా. ఒకటి కాదు, రెండు కాదు, పర్టికులర్గా ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కానీ వస్తానే ఉంటాయి ప్రాసలు. అన్ని ప్రాసలు ఏమో అన్నెసెసరీ యాక్చువల్లీ. సో అది బేసిక్గా సీన్ మీద పెట్టి ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ప్రాసల మీద పెట్టారో అది సీన్స్ మీద ఇంకా బెటర్గా ఉంటుంటే బాగున్నాయేమో ఫస్ట్ 40 మినిట్స్లో అనిపించింది అంతే. సో అది సిచ్యువేషన్. సో డైరెక్షన్ సైడ్ కూడా గుడ్, ఓవరాల్గా డీసెంట్లీ గుడ్ అని చెప్పొచ్చు డైరెక్షన్ కూడా. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ అంత ఏం అనిపించలేదు. బేసిక్గా కొన్ని కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి, అవి బేసిక్గా ట్రిమ్ కూడా చేసేయచ్చు యాక్చువల్లీ. ఏమో అవి అన్నెసరీగా ఫ్లోని డిస్టర్బ్ చేస్తారు ఫీలింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో సాంగ్ అదైతే మరీ టూ మచ్ బ్యాడ్ పొజిషన్లో వస్తుంది. అదైతే మాత్రం ఎందుకు వచ్చిందో అర్థం కాదు అసలు ఆ టైంలో. సరే అదొకటి తీసేయచ్చు. అండ్ ఓవరాల్గా పాటలు కూడా అంత గొప్పగా అయితే ఏమీ లేవు. సో అది సిచ్యువేషన్. అండ్ ఇక బీజిఎం విషయానికి వచ్చినట్టయితే బీజిఎం చాలా బాగుంది. అంటే ఇనీషియల్గా ఫస్ట్ 40 మినిట్స్లో కూడా చాలా బీజిఎమ్స్ ఉంటాయి. బట్ అది ఏమైపోయిందంటే లిరిక్స్తో కూడుకున్న బీజిఎమ్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఆ బీజిఎం చాలా హై అనిపిస్తుంది, సీన్ దానికి తగ్గట్టు ఉండదు, సింక్ అవ్వదు. సీన్ ఇంకా కొంచెం తక్కువలోనే ఉంటుంది యాక్చువల్గా ఆ పర్టికులర్ సీన్స్. సో అందువల్ల ఏంటంటే బీజిఎం ఓవర్ డామినేట్ చేసి అసలు సీన్కి దానికి సంబంధం లేదనే ఫీలింగ్ వస్తుంది ఇనీషియల్గా. బట్ తర్వాత నుంచి కూడా బీజిఎమ్స్ అన్నీ చాలా బాగా అనిపిస్తాయి. సో బీజిఎమ్సే చాలా సీన్స్ని కనెక్ట్ చేస్తాయి, ఎలివేట్ చేస్తాయి. సో బీజిఎమ్స్ చాలా వరకు డీసెంట్ వర్క్ అని చెప్పొచ్చు. సో అంటే డీసెంట్ కాదు, ఇంకా తర్వాత నుంచి వెరీ గుడ్ వర్క్. బట్ ఓవరాల్గా అయితే మాత్రం గుడ్ వర్క్ అని చెప్పొచ్చు. సో అది సిచ్యువేషన్. సో అదే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం పర్లేదు అనిపిస్తుంది డెఫినెట్గా. ఒక ఫస్ట్ 40 మినిట్స్ ఒక్కటి పక్కన పెడితే ఇంకా రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ మూవీ అంతా కూడా గుడ్. సో అది సిచ్యువేషన్. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ భైరవు సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా రీమేక్ అండ్ కమర్షియల్ సినిమా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మధ్య ఈ సినిమాని తీసినందుకు వాళ్ళు ఓకే చెప్పుకోవచ్చు, గౌరవంగానే చెప్పుకోవచ్చు, మేము పర్లేదు ఒక డీసెంట్ సినిమా తీసామని చెప్పి. అంటే భైరవం సినిమా తీసినందుకు గౌరవంగానే చెప్పుకోవచ్చు, పర్లేదు. అది సిచ్యువేషన్. సో ఓకే. అండ్ ఇంకా జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.3 out of 5. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.